I welcome you all to the world of English language, the rise, son of Sri Chinnamadapu Garu. Respected sirs, maidens, and respected to everyone. యాజ్ యూజువల్ నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియచేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై టుడేస్ క్లాస్. మరి ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకుంటున్నాం? వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ సార్ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఇంగ్లీష్లో ప్రశ్నలు అడగడం ఎలా అవసరమా సార్ అని ఒక ప్రశ్న అడిగారు. అలాగే మన పుస్తకంలో దాదాపు 3600 క్వశ్చన్స్ని ఎలా తయారు చేయాలో కూడా, మీ చేత ప్రాక్టీస్ ఎలా చేయించాలో కూడా మన పుస్తకంలో క్లియర్ కట్గా పెట్టాను. సో ప్రశ్నలు అడగడం ఎలా, ఇది అవసరమా? ఖచ్చితంగా అవసరం. ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ అ మస్ట్. ఖచ్చితంగా ప్రశ్నలు అడగడం తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో క్వశ్చన్స్ చేయడం రావాలి ఫస్ట్. మరి ఎలాంటి ప్రశ్నలు చేయాలి, ఫస్ట్ ఎలా నేర్చుకోవాలి బేసిక్గా అంటే హెల్పింగ్ వర్బ్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ చేయడం నేర్చుకోవాలి. ఇంటరాగేషన్, ఆస్కింగ్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మన పుస్తకంలో ఉన్నటువంటి దాదాపు 3600 క్వశ్చన్స్ నేను మీ చేత ప్రాక్టీస్ చేసే విధంగా పెట్టాం కదా. ఒక 3600 నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను. దాదాపు వాటికి ఎన్ని అయ్యాయి మనకు? 7200 ఆయా, 7200 ఆయా. 3600 మీరు చేస్తారు. ఆ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, లిస్ట్ ఉంటుంది, మన పుస్తకంలో ఉంటాయి. అలాగే ఒక 3600 నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీకు అర్థమయ్యే విధంగా పెట్టాను. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ చేత చేయించే విధంగా ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, అతడు నిజమే చెబుతున్నాడా, అతను నిజమే చెబుతూ ఉన్నాడా మనం అంటాం. ఆమె నిజమే చెబుతూ ఉందా, అతను నిజమే చెబుతూ ఉన్నాడా అంటే అతను నిజమే చెబుతూ ఉన్నాడా. ఈజ్ హీ టెల్లింగ్ ద ట్రూత్, ఈజ్ హీ టెల్లింగ్ ద ట్రూత్, అతను నిజమే చెబుతూ ఉన్నాడా. మీకు ఆల్ ఇన్ వన్ పుస్తకంలో ఈ క్వశ్చన్స్ అన్ని దొరుకుతాయి కదా. ఆల్ ఇన్ వన్ పుస్తకంలో పేజ్ నంబర్ 562 562 ఓపెన్ చేసుకోండి. 562 పేజ్ నంబర్ 562లో మీకు ఈ 7200 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ దొరుకుతాయి. కాబట్టి అతను నిజమే చెబుతున్నాడా, ఈజ్ హీ టెల్లింగ్ ద ట్రూత్, అతను నిజమే చెబుతూ ఉన్నాడా. ఆమె చెప్తూ ఉందా, ఈజ్ షీ టెల్లింగ్ ద ట్రూత్, ఆమె నిజమే చెప్తూ ఉందా. వాళ్ళు నిజమే చెప్తూ ఉన్నారా, ఆర్ దే టెల్లింగ్ ద ట్రూత్, ఆర్ దే టెల్లింగ్ ద ట్రూత్ అంటే వాళ్ళు నిజం చెప్తున్నారా. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఈజ్ ప్లేస్లో ఆర్ వచ్చింది. నువ్వు నిజమే చెప్తూ ఉన్నావా, లేదా మీరు నిజమే చెప్తూ ఉన్నారా. ఆర్ యూ టెల్లింగ్ ద ట్రూత్, ఆర్ యూ టెల్లింగ్ ద ట్రూత్. సో లైక్ దిస్ వన్, మనం నిజమే చెప్తూ ఉన్నామా, ఆర్ వీ టెల్లింగ్ ద ట్రూత్, ఆర్ వీ టెల్లింగ్ ద ట్రూత్. సో అతను నిజమే చెప్తున్నాడంటే ఈజ్ హీ టెల్లింగ్ ద ట్రూత్ అన్నాం. అంటే ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాం. థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్ వస్తే ఈజ్ రావాలి. వి కానీ, యూ కానీ, దే కానీ ఇవి వస్తే మనకు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ రావాలి. నేను నిజమే చెప్తూ ఉన్నానా, యామ్ ఐ టెల్లింగ్ ద ట్రూత్, ఐ వస్తే యామ్ రావాలి కదా, మనకు తెలుసు కదా. యామ్ ఐ టెల్లింగ్ ద ట్రూత్, నేను నిజమే చెప్తూ ఉన్నానా. సో లైక్ దిస్ వన్ వీ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్, అతను అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే, నేను మీకు శ్రమ కలిగిస్తూ ఉన్నానా, నేను మీకు శ్రమ కలిగిస్తూ ఉన్నానా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పదే వాక్యాన్ని నొక్కి చెప్తున్నాను ఎందుకంటే అర్థమయ్యే కోసం. ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, నేను మీకు శ్రమ కలిగిస్తూ ఉన్నానా, శ్రమ కలిగిస్తూ ఉన్నానా. లేదా హోంవర్క్ ఎక్కువ ఇస్తాను, అప్పుడు నేను అంటాను మీకు నేను శ్రమ కలిగిస్తూ ఉన్నానా, నేను మీకు శ్రమ కలిగిస్తూ ఉన్నానా అంటే ఇబ్బంది పెడుతూ ఉన్నానా, శ్రమ కలిగిస్తూ ఉన్నానా. ఎలా చెప్తాం, యామ్ ఐ గివింగ్ యూ ట్రబుల్, నేను మీకు
శ్రమ కలిగిస్తూ ఉన్నానా, ఇబ్బంది కలిగిస్తూ ఉన్నానా? యామ్ ఐ గివింగ్ యూ ట్రబుల్? యామ్ ఐ గివింగ్ యూ టు ట్రబుల్? మీకు శ్రమ కలిగిస్తూ ఉన్నానా? నెక్స్ట్, మీరు నాతో వస్తూ ఉన్నారా? ఆర్ యూ కమింగ్ విత్ మీ? మీరు నాతో వస్తూ ఉన్నారా? ఆర్ యూ కమింగ్ విత్ మీ? అలాగే ఆమె దయగల స్త్రీయేనా? అంటే మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, ఆమెకు అసలు దయ ఉందా? ఆమె దయగల స్త్రీయేనా? ఆమె దయగల స్త్రీయేనా? వాజ్ షీ ఏ కైండ్ హార్టెడ్ ఉమెన్? వాజ్ షీ ఏ కైండ్ హార్టెడ్ ఉమెన్? వాజ్ షీ ఏ కైండ్ ఉమెన్ అనొచ్చు. వాజ్ షీ ఏ కైండ్ హార్టెడ్ ఉమెన్? వాజ్ షీ ఏ కైండ్ ఉమెన్? ఆమె దయగల స్త్రీయేనా? షీ వాజ్ నాట్ ఎ కైండ్ ఉమెన్. ఆమె దయగల స్త్రీ కాదు. అవునా? కాదు అన్నాం. కాదా అంటాం. wasn't she కైండ్ ఉమెన్? wasn't she అంటే కాదా అని ప్రశ్నించవచ్చు. అంటే పాజిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ బేసిక్గా ప్రాక్టీస్ చేయడం రావాలి. అందుకే మన వాల్యూమ్ 3 పుస్తకం ఖచ్చితంగా చదవాలి. వాజ్ షీ ఏ కైండ్ ఉమెన్? ఆమె దయగల స్త్రీయేనా? ఎస్, షీ వాజ్ ఎ కైండ్ ఉమెన్. ఆమె దయగల స్త్రీ. నా సారీ సార్, షీ వాజ్ నాట్ ఎ కైండ్ ఉమెన్. ఆమె దయగల స్త్రీ కాదు. వాజ్ షీ నాట్ కైండ్ ఉమెన్? ఆమె దయగల స్త్రీ కాదా? ఆర్ వాజంట్ షీ కైండ్ ఉమెన్? వాజంట్ షీ ఏ కైండ్ ఉమెన్? ఆమె దయగల స్త్రీ కాదా? లైక్ దిస్ వన్ వీ కెన్ ఆస్క్. నెక్స్ట్, వారు నిన్న ఆ పని చేస్తూ ఉన్నారా? వారు నిన్న ఆ పని చేస్తూ ఉన్నారా? వర్ దే వర్కింగ్ దట్ వర్క్ ఎస్టర్డే? వర్ దే వర్కింగ్ దట్ వర్క్ ఎస్టర్డే? వారు నిన్న ఆ పని చేస్తూ ఉన్నారా? నెక్స్ట్, నీవు అతని సలహా తీసుకున్నావా? నీవు అతని సలహా తీసుకున్నావా? హ్యావ్ యూ టేకెన్ హిస్ అడ్వైస్? హ్యావ్ యూ టేకెన్ హిస్ అడ్వైస్? నువ్వు అతని సలహా తీసుకున్నావా? నువ్వు అతని సలహా తీసుకున్నావా? లైక్ దిస్ ఇవన్నీ మనకు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆబీజార్లు వస్తున్నాయి, వజువర్లు వస్తున్నాయి, అలాగే హ్యావ్ హ్యాజ్లు వస్తున్నాయి. అన్ని హెల్పింగ్ వర్బ్స్తో కూడా ప్రాక్టీస్ చేయడం రావాలి మనకు. అలాగే అతడు నీ పుస్తకాన్ని తిరిగి ఇచ్చేసాడా? హ్యాడ్ హీ రిటర్న్ యువర్ బుక్? అతను నీ పుస్తకాన్ని తిరిగి ఇచ్చేసాడా? హ్యాడ్ హీ రిటర్న్డ్ యువర్ బుక్? అలాగే డిడ్ హీ రిటర్న్ యువర్ బుక్? ఇలా కూడా అడగవచ్చు. మరి హ్యాడ్ హీ రిటర్న్ యువర్ బుక్కి డిడ్ హీ రిటర్న్ యువర్ బుక్కి తేడా ఏంటి? ఎప్పుడు వాడాలి? ఎందుకు రెండు ఒకటే? తెలుగులో మీనింగ్ ఒకటేలాగా ఉన్నా కూడా మరి డిడ్ హీ రిటర్న్ యువర్ బుక్? అతన్ని పుస్తకం తిరిగి ఇచ్చాడా? హ్యాడ్ హీ రిటర్న్ యువర్ బుక్? అతన్ని పుస్తకం తిరిగి ఇచ్చాడా? మరి తేడా ఏంటి? అవి తెలుసుకోవాలంటే మనం సిస్టమేటిక్గా మన కోర్సులో ఎవ్రీడే జరిగే క్లాసెస్లో మనం ఫాలో అవ్వాలి. సిస్టమేటిక్గా వన్ ఆఫ్టర్ వన్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్, నీకు పాలు ఇష్టమా? నీకు కాఫీ ఇష్టమా? నీకు షుగర్ ఇష్టమా? ఇలా అంటూ ఉంటాం. అంటే డూ యూ లైక్ మిల్క్? డూ యూ లైక్ కాఫీ? డూ యూ లైక్ టీ? సో లైక్ దిస్ వన్ వీ కెన్ ఆస్క్. మనకి బాగా తెలుసు. ఇక్కడ డూ ఎందుకు వాడాం? జనరల్ యాక్షన్, కామన్ యాక్షన్. ఇది కూడా మనం డైలీ ప్రాక్టీస్లో వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, అతను నన్ను గుర్తుంచుకున్నాడా? మనం అంటుంటాం, అవునా, ఇంకా అతను నన్ను గుర్తుంచుకున్నాడా? అతను గుర్తుంచుకున్నాడా అంటాం. అంటే డస్ హీ రిమెంబర్ మీ? డస్ హీ రిమెంబర్ మీ? ఆమె నన్ను గుర్తుంచుకుందా? డస్ షీ రిమెంబర్ మీ? డస్ షీ రిమెంబర్ మీ? సో అలాగే చాలా సందర్భాల్లో మనం నీవు ఈ పని చేయగలవా? కెన్ యూ డూ దిస్ వర్క్? నువ్వు ఈ పని చేయగలవా? కెన్ యూ డూ దిస్ వర్క్? అలాగే ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఆర్ట్తో క్వశ్చన్ ఎలా చేయాలి సార్? దాని తెలుగు మీనింగ్ ఎలా ఉంటుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్, అతడు ఈరోజు వచ్చి తీరాలా? అంటే ఖచ్చితంగా వచ్చి తీరాలా? అతను వచ్చి తీరాలా? ఆట్ హీ కమ్ టుడే? ఆట్ హీ కమ్ టుడే? OUGHT ఆట్. ఆట్ హీ కమ్ టుడే? అతను వచ్చి తీరాలా? ఆట్ షీ కమ్ టుడే? ఆమె వచ్చి తీరాలా? సో ఆట్ దే కమ్ టుడే? వాళ్ళు వచ్చి తీరాలా? ఆట్ యూ కమ్ టుడే? నువ్వు ఈరోజు వచ్చి తీరాలా? ఆట్ హీ కమ్ టుడే? అతను వచ్చి తీరాలా ఈరోజు? సో లైక్ దిస్ వన్. అలాగే నెక్స్ట్, అతను తప్పనిసరిగా ఈ పని చేయాలా?
మస్ట్ హీ డూ దట్ వర్క్, అతను తప్పనిసరిగా ఆ పని చేయాలా, లేదా అతను తప్పనిసరిగా ఈ పని చేయాలా, మస్ట్ హీ డూ దిస్ వర్క్. సో లైక్ దిస్ వన్ చూడండి, ఆర్ట్తో క్వశ్చన్ చేయడం, ఇలా అన్నింటితో కూడా క్వశ్చన్స్ చేయడం మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ మన పుస్తకంలో క్లియర్గా పెట్టా. అంటే వే టు ప్రాక్టీస్, మనం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం అనే దాన్ని బట్టే మనకి ఇంగ్లీష్ సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి మనం ప్రాక్టీస్ చేయడానికి అలవాటు పడదాం. క్లాసెస్ కూడా ఆర్డర్లో మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒక డూడస్, ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ హీ రిటర్న్ యువర్ బుక్, అతను నీ పుస్తకం ఇచ్చాడా, సో అతను నీ పుస్తకం రిటర్న్ ఇచ్చాడా. హ్యాడ్ హీ రిటర్న్ యువర్ బుక్, అతను నీ పుస్తకం రిటర్న్ ఇచ్చాడా. లైక్ దిస్ వన్, హ్యాస్ హీ రిటర్న్ యువర్ బుక్, అతను నీ పుస్తకం రిటర్న్ ఇచ్చాడా. అంటే చూడండి, ఈ 3 క్వశ్చన్స్ తెలుగులో మీనింగ్ ఒక్కలాగా ఉన్న ఇంగ్లీష్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆర్డర్ వైజ్ క్లాసెస్ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. డే 1 దీని గురించి తెలుసుకున్నాం, దాని ప్రాక్టీస్ ఏంటి, దాన్ని ఎలా చదవాలి, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, దాని క్వశ్చన్స్ ఏంటి, దాని ప్రాక్టీస్ సెట్స్ ఏంటి. ఒక క్లాస్ విన్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ డూడల్స్ క్లాస్ విన్నాం. డూడల్స్ క్లాస్ని 18 రకాలుగా మనం వాడతామని తెలుసుకున్నాం. మరి ఆ 18 రకాల ప్రాక్టీస్ని ఒక 1 వీక్ అదే ప్రాక్టీస్ చేయండి, డూడల్స్ మీద డౌట్స్ క్లియర్ అయిపోతాయి. డిడ్ని వాడే విధానాన్ని మొత్తం అంతా మీరు క్లియర్ కట్గా రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూస్తే మనకు క్లియర్ కట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దానికి చూడండి, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ రూపంలో క్లియర్గా మెన్షన్ చేశాం. ఇలా అన్నింటికి ప్రతి ఒక్క హెల్పింగ్ వర్బ్కి మీకు క్లియర్ కట్గా మన పుస్తకంలో ప్రతి వాల్యూమ్లో కూడా ఆల్ ఇన్ వన్ ఇంకా చాలా చక్కగా ఉంటుంది. దాంట్లో మొత్తం అంతా కలబోసి ఉంటుంది. అవన్నీ ప్రాక్టీస్, అంటే కోర్స్ అంతా అయిపోయిన తర్వాత వాటిని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నంబర్ మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది, పైన ఉంటుంది, కింద నా నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ. విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్. మరొక క్లాస్లో మరికొంత ఇన్ఫర్మేషన్తో మీ ముందు ఉంటాడు మీ శేఖర్ సార్. హ్యావ్ అ నైస్ టైమ్ టు ఆల్. బై బై అండ్ జై హింద్.